ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గంగాధరం గారు, మా అమ్మాయి ఎలాగూ లేదు. అత్తలేని కోడలు ఉత్తమరాలు అనుకోండి. అత్త లేకపోవచ్చు, కానీ కరడుగట్టిన మీ నాన్న వరదరాజులు ఇంకా బ్రతికే ఉన్నాడు కదా. నీ తోడబుట్టకపోయినా నీ తండ్రికి పుట్టిన దేవరాజు ఇక్కడే ఉన్నాడు కదా. రెడీ రెడీ, టైం అయిపోతుంది. పంతులు గారు మీరు కానివ్వండి. వీరాజన్నయ్య ఆ దండ తీసుకో. అమృత నువ్వు దండ తీసుకో. వదినా, అదే నువ్వు ఇంకో దండ తీసుకో అంటున్నాను. అన్నయ్య ఆ దండ తీసుకొని వెంకటపతి రాజు గారికి ఇవ్వండి. అమృత నువ్వు శ్రీవల్లికి ఇవ్వు. త్వరగా దండలు మార్చుకోండి. ఒక చెల్లెల్ని రాక్షస వివాహం చేసుకున్నాడు ఈ దుర్మార్గుడు. వరద మామయ్య తన తండ్రి అనేసి వెంకటపతి రాజుగారికి తెలిసి నాటకం ఆడుతున్నాడో తెలియక మాతో కలిసిపోయాడో తెలీదు. కానీ రేపొద్దున వరదరాజుల మావయ్యకి అసలు విషయం తెలిస్తే ఈ డాక్టర్ కూడా నా రక్తం అనేసి, శ్రీవల్లి కూడా నా కోడలే అనేసి వాళ్ళింటికి తీసుకెళ్తే మళ్ళీ ఈ దేవాకోరల్లో నా చెల్లి ఇరుక్కుపోతుంది. ఇప్పటికే ఒక చెల్లికి నరకం చూపిస్తున్నాడు. ఇంకో చెల్లి కూడా ఆ కూపంలోకి అడుగు పెట్టకూడదు. ఇప్పుడేం చేయాలి? ఒక్క నిమిషం, హడావిడిలో మర్చిపోయాను. ముందుగా కుంకుమతో ఒకరినొకరు బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఉంగరాలు పెట్టుకొని ఆ తర్వాత దండలు మార్చుకోవాలి నాయనా. గంగా, నువ్వు కూడా ఒక పళ్ళెం తీసుకుంటే అబ్బాయి తరఫున మీ మేనత్త తాంబూలం ఇస్తుంది, మార్చుకోవచ్చు. ముందు దండలు ఉంగరాలు మార్చుకోనివ్వండి పంతులు గారు. అదెంతసేపు? మీరు ఆగండమ్మా. అమ్మా శ్రీవల్లి, మీరిద్దరూ ఒకరినొకరు బొట్టు పెట్టుకోండి, తర్వాత దండలు మార్చుకోవచ్చు. ఏదైతే చూడకూడదు అనుకున్నానో అదే చూడాల్సి వస్తుంది. నా కర్మ ఇలా తగలబడుతుంది అనుకోలేదు. దేవా అన్నయ్య, కంట్లో నలిసిపడిందా ఏంటి? ఇటు చూడు. ఏమైంది? గులాబీ పూలను వాసన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. వాసన తనని చూడమని ఎవరు చెప్పారు? మా దేవా అన్నయ్య కళ్ళెదురుగానే నీ నిశ్చితార్థం జరగాలి.
ఆపండి 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 ఆపండి. ఏమైంది బావా? ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. ఏమంటున్నావు గంగా? అవునత్తయ్య, వెంకటపతి రాజుగారితో శ్రీవల్లికి నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఇష్టం లేదు. అరే ఇది కల కాదు, గంగ రెండోసారి కూడా అన్నాడంటే ఇది నిజమే. కానీ ఎందుకు ఆపమన్నాడు? బావా, పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారు నీకు బావ అవుతున్నాడని ఈ టైంలో తమాషా చేయడం కరెక్ట్ కాదు. లేదు శివ, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి, క్యాన్సిల్ చేయండి. అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అక్క జీవితానికి ఇన్నాళ్లకి అర్థం వచ్చిందనే కదా వెంకటపతి రాజుగారితో నిశ్చితార్థం జరిపిస్తుంది. ఇక్కడి వరకు వచ్చాక ఏ కారణం చేత ఈ శుభకార్యాన్ని వద్దని రద్దు చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. నాకు ఇష్టం లేదన్నాను కదమ్మా, ఇక చాలు. రే గంగా, ఎవరి విషయంలోనైనా సరదాగా 2 మాటలు అనొచ్చు గాని సొంత చెల్లెలి విషయంలో ఇలా అనకూడదురా. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కాక తన కళ్ళల్లో నీళ్లు ఊబికి వస్తున్నా సరే తన బాధపడుతుందని నీకు తెలియకూడదని కన్నీళ్లని ఎలా దాచుకుంటుందో చూడరా ఆ అమాయకురాలు శ్రీవల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.